ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకునైన యేసుప్రభు వారి శ్రేష్టమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమానమ్మం కలిగిన ప్రభువా, ఉదయకాల సమయంలో నీ మందిరంలో చేరి నీ బిడ్డలతో కలిసి నిన్ను స్తుతించడానికి, నిన్ను కీర్తించడానికి, నీ నామాన్ని మహింపరచడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. నైనా మీరు ఆత్మ అయి ఉన్నారు కనుక మిమ్మల్ని ఆరాధించే మేము ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థ హృదయంతోనూ ఆరాధించేవారిగా మమ్మల్ని సిద్ధం చేయండి. మీ యొక్క వాక్యంలో నుంచి మీరేమై ఉన్నారో మేము గుర్తు చేసుకుని హృదయం ఆరాధించడానికి మీ కృపను చూపండి. మీ దాసుడు దీనుడు బలహీనుడు, మీరు నా నోటికి బోరగా ఉండి మీ మాటలను నాకును వినిపింపచేయండి. మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొనమని యేసు ప్రభువు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. 4వ వచనం. దానియేలు గ్రంథం మొట్టమొదటి అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను: ఇశ్రాయేలీల రాజవంశములో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును, సకల విద్య ప్రవీణతయు, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు మనుషులనుంది. అక్కడ కొందరు బాలురను రప్పించి, మీరు ఊహించండి, యెహోయాకీము, యూదారాజు అయిన యెహోయాకీము పరిపాలించే టైంలో యూదారాజ్యం లేదా యూదులు మాట వినట్లేదని దేవుడు బబులోను రాజుకు అప్పగిస్తాడు. మనకు తెలుసు ఆ విషయం. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వాళ్ళని తీసుకువెళ్ళే క్రమంలో దేవుని యొక్క మందిరంలోని ఉపకరణాలతో పాటు ఏం తీసుకెళ్తాడంటే బాలురిని తీసుకెళ్తాడు. యూదా రాజ్యంలో ఉన్న బాలుని కూడా తీసుకువెళ్తాడు. మీరు ఊహించండి, ఎంత వయసు ఉండొచ్చు వీరికి? బైబిల్లో రాయబడిందా? బైబిల్లో ఏజ్ రాయబడలేదు, కానీ ఇన్ బిట్వీన్ 15 to 18, 15 నుంచి 18 సంవత్సరాలు వయసు కలిగిన బాలురు అని బైబిల్లో రాయబడింది. మనకి పిల్లలు ఉన్నారు కదా, మన పిల్లల్లో 15 నుంచి 18 సంవత్సరాల పిల్లల్ని ఈరోజు మన నుంచి దూరం తీసుకెళ్ళిపోయి ఇక ఈ జీవితంలో ఎప్పుడు మీ పిల్లలు మీరు చూడరు అన్నారనుకోండి, మన పొజిషన్ ఎలా ఉంటుంది? ఈ రోజు నుంచి వీరితో మీకు సంబంధం లేదు, మీకు ఎప్పుడు కనిపించరు, వీళ్ళు చచ్చిపోయినా కానీ వారితో సంబంధం ఉండదు అన్నారనుకోండి, ఆ పరిస్థితి ఏంటి? ఎలా ఉంటుంది? తల్లిదండ్రులుగా ఎలా ఉంటుంది? మన మనసు ఎలా ఉంటుంది? బాధపడతామా? పర్లేదు పోతే పోయాలి అనుకుంటామా? చెప్పాలి. బాధపడతామా? పోతే పోయాలి అనుకుంటామా? మన సంగతి పక్కన పెడితే ఆ వయసులో బానిసత్వంలోకి వెళ్ళిన వారి పరిస్థితి ఏంటి? వారు కనీసం ఇండిపెండెంట్గా అయ్యి ఉంటారా? అప్పుడే కదా లోక జ్ఞానం తెలుసుకుంటారు. 15-18 సంవత్సరాల వయసు అంటే అప్పుడే లోక జ్ఞానం తెలుసుకుని ఉంటారు. మరి ఎందుకు దేవుడు వారిని బానిసత్వంలోకి లేకపోతే పరాయి దేశంలోకి పంపించాడు? దేవుడు శాడిస్ట్గా కనిపిస్తున్నాడు కదా. శాడిస్ట్ దేవుడా? శ్రమను అనుమతించాడు. శ్రమలు అని చెప్పుకుంటున్నాం కదా మనం. శ్రమ అని మనం థీమ్గా చేసుకుని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఎందుకని దేవుడు ఆ వయసులో వారికి శ్రమను అనుమతించి ఉండొచ్చు? శ్రమనిచ్చిన దేవుడు మౌనంగా ఉంటాడా?
ఉదాహరణకి మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్లో ఒక వ్యక్తికి జ్వరం వచ్చిందనుకోండి. ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు మీరు? ఎవరిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు? సిక్ అయిన వాళ్ళని, అంటే బాధలో ఉన్న వారిని, లేకపోతే శ్రమలో ఉన్న వ్యక్తికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం కదా. ఎప్పుడైనా సరే దేవుడు మన జీవితాల్లో శ్రమను అనుమతించినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, దేవుడు రెండంతల గ్రేస్ మన పట్ల చూపించడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం చేసుకోవచ్చా? రాజు పెట్టే భోజనం తినం మేము, శాఖ ధాన్యాలు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు వారు బానిసత్వంలో ఉన్నారు, వారికి స్వేచ్ఛ లేదు. అలాంటి టైంలో ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు నపుంసకుల అధిపతికి. అప్పుడు ఏం కలిగిందంటే చూడండి, 9వ వచనం, మొట్టమొదటి అధ్యాయం 9వ వచనం. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద శ్రమనిచ్చిన దేవుడే ఏమిస్తున్నాడు? శ్రమను అనుమతించిన దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడు? ఇలా అనొచ్చా? శ్రమలను కోరుకో, కృపా కటాక్షాన్ని పొందుకో అనొచ్చా? శ్రమలను కోరుకో, కృపా కటాక్షాన్ని పొందుకో అనొచ్చా? ఈ శ్రమలు ఎందుకు, ఈ కృపా కటాక్షాలు ఎందుకు అంటారా? శ్రమనిచ్చిన దేవుడే కృపా కటాక్షాన్ని తాను ఇవ్వటం మాత్రమే కాదు, ఎదుటివారు కూడా మన ఎడల కృపా కటాక్షం కలిగేటట్లుగా చేస్తాడు. దేవుడు కృపా కటాక్షం తాను ఇవ్వటం మాత్రమే కాదు, ఎదుటి వ్యక్తులు కూడా మన పట్ల కృపా కటాక్షములు కలిగేటట్టుగా చేస్తాడు. అదేగా ఉంది అక్కడ, నపుంసకుల అధిపతి దృష్టికి కృపా కటాక్షాన్ని కలుగా చేశాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? కృపా కటాక్షాలను అనుగ్రహించే దేవుడా? శ్రమనిచ్చిన దేవుడు కృపనివ్వకుండా ఉంటాడా? శ్రమనిచ్చిన దేవుడు కటాక్షించకుండా ఉంటాడా? శ్రమ వచ్చింది అంటే గుర్తుపెట్టుకోవాలి, కృప వెనక ఉందని అర్థం చేసుకోవచ్చు. అవునా? శ్రమనిచ్చిన దేవుడు కృపను కూడా వెనకిచ్చాడు, కటాక్షాన్ని కూడా వెనకిచ్చాడు. జ్వరం వచ్చింది అంటే ఎక్కువగా పేరెంట్స్గా మనం ఎలాగైతే కాన్సన్ట్రేట్ చేస్తామో, శ్రమను దేవుడు అనుమతించాడు అంటే ఏమిస్తాడని అర్థం? కృపను కటాక్షాన్ని కూడా ఇస్తాడు. ఆ తదుపరి ఏం జరుగుతుంది? మరణ శాసనం రాయబడింది కదా. రాజుకు కళ వస్తుంది, కళభావం చెప్పకపోయినా కళభావం చెప్పకపోయినా బబులోనులో ఉన్న జ్ఞానులందరూ చంపమన్నాడు కదా. అన్నాడా? ఫస్ట్ శ్రమనిచ్చాడు, కృపా కటాక్షాలను ఇచ్చాడు. కృపా కటాక్షాలను ఇచ్చి మంచిగానే ఉంది, మరలా శ్రమ అనుమతిస్తున్నాడు దేవుడు. అదేనా? నెక్స్ట్ 2వ అధ్యాయంలో అదే కదా జరిగేది. బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ చంపేయండి అన్నాడు కదా. నెబుకద్నెజరు ఆజ్ఞ ఇచ్చాడా? ఆజ్ఞ ఇస్తే దానియేలు ఏం చేశాడు? 2వ అధ్యాయం 18వ వచనం. 2వ అధ్యాయం 18వ వచనం. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన ఏం కలగాలంట? దేవుని యొక్క కటాక్షం గనక లేకపోతే, దేవుడు మనల్ని కటాక్షించి ఆ కళ యొక్క భావం చెప్పకపోతే మరణ శాసనం వీరి జీవితంలో కూడా అనుమతించబడుతుందా? శ్రమనిచ్చిన దేవుడు కృపా కటాక్షాలను ఇచ్చాడు. మరణ శాసనాన్ని రప్పించినప్పుడు ఆ మరణ శాసనం వెనకాల ఏముంటుంది? మరణ శాసనం వచ్చిన వెంటనే మనం ఉన్నామనుకోండి, ఏంటి ప్రభు ఆశీర్వదించినట్టు ఆశీర్వదించావు కదా, మరలా ఏంటి మరలా ఏకంగా చంపేయండి అన్న ఆజ్ఞను జారీ చేసావేంటి అంటామా లేదా? అంటామా? పోనీలే పోతే పోయింది ఎదవ బతుకు అనుకుంటామా? అనుకోం కదా. దేవుని వల్ల కటాక్షం కలగాలని ప్రార్థన చేద్దాము అన్నాడా దానియేలు? ఆ కటాక్షించాడా? ప్రార్థించినప్పుడు కటాక్షం వచ్చిందా లేదా? ఈ విషయం చదువుతుంటే 91వ కీర్తన గుర్తుకు వస్తుందా మీకు? చూద్దామా 91వ కీర్తన.
కీర్తన గ్రంథం 91, 14, 91. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని గనపరుస్తాను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అన్నాడా? శ్రమ రాకుండా చేస్తాను అన్నాడా? శ్రమ అసలు రాకుండా చేస్తాను అంటలా దేవుడు. శ్రమనిస్తాను, శ్రమల్లో కూడా ఉంటాను. ఆ మన దేవుడు ఎలాంటి దేవుడు? శ్రమలలో తోడై ఉండే దేవుడు. కింద ఏముంటుందో చూడండి, అతన్ని విడిపించి అతను గొప్ప చేస్తాను దీర్ఘాయువు చేత. ఎవరికి ఇస్తాడు దేవుడు? నన్ను ప్రేమిస్తే అన్నాడు కదా. నన్ను ప్రేమిస్తే, నా నామాన్ని ఎరిగితే ఇవి చేస్తానన్నాడు కదా. దేవుణ్ణి ప్రేమించిన దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బబులోను సామ్రాజ్యంలో ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే దీర్ఘాయువునిస్తాను అని దేవుని వాగ్దానం ఉంటే మరణ శాసనాలు ఏమైనా చేస్తాయా? నువ్వు నన్ను ప్రేమిస్తే మరణ శాసనం ఎదురుగా వచ్చినా కానీ ఆ మరణ శాసనం నిర్వీర్యం అయిపోద్ది. అవునా కాదా? అవునా కాదా? ఏం చేశారు? దేవుని యొక్క కటాక్షం కొరకు మొరపెట్టారా? మొరపెడితే ఏం జరిగింది? దేవుడు ఆ కళను, కళ భావాన్ని తెలియజేశాడా లేదా? తెలియజేసిన ఆ స్టోరీ ఎండింగ్లో ఏముంటుంది? స్టోరీ ఎండింగ్లో ఏముంటుంది? 48వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 48లో ఏముంటుంది? అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చింపుకు కారణం మరణ శాసనం కాదా? బహుగా హెచ్చింపుకు కారణం మరణ శాసనం కాదా? బహుగా హెచ్చింపు కారణం దేవుడు అనుమతించిన శ్రమ కాదా? దేవుడు బహుగా హెచ్చించే ముందు శ్రమను అనుమతిస్తాడు. ఆ మరణ శాసనం కనుక లాగకపోతే ఆ బబులోను సామ్రాజ్యంలో ఎక్కడో అనామకులుగా ఉండేవారు. అవునా కదా? మరణ శాసనాన్ని రప్పించాడు, అందులో నుంచి తన యొక్క బిడ్డల ద్వారా దాన్ని రివీల్ చేశాడు. తదుపరి ఏం జరిగింది? బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతన్ని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగా, జ్ఞానులకు ప్రైమ్ అండ్ వైజర్స్ అందరికీ ప్రైమ్ అయిపోయాడు కదా, సుప్రీం అయిపోయాడు కదా. జ్ఞానులకు ప్రధానంగా ఉండటం మామూలు విషయం కాదు కదా. ఈయన ఎంత జ్ఞానైతోనే కదా 15-18 సంవత్సరాల వయసులో బాలురుగా, బానిసలుగా పరాయి దేశానికి కొనిపోబడిన వ్యక్తులు హెచ్చింపబడతారా? హెచ్చింపబడతారు. ఎప్పుడు? దేవుని యొక్క కృపా కటాక్షం కనుక ఉంటే. నువ్వు బానిసవు కావచ్చు, శ్రమ రావచ్చు, మరణ శాసనాలు రావచ్చు, వాటి వెనకాల దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడా? ఎంతకాలం వర్ధిల్లాడు దానియేలు? ఓ రాజా, ఆ బంగారపు శిరస్సు ఉంది కదా, ఆ రాజ్యం నీదే, బబులోను సామ్రాజ్యం. ఆ తదుపరి నీకంటే తక్కువ పవర్ ఉన్న వెండితో కంపేర్ చేసే మాదీయులు, పారసీకులు పరిపాలనలోకి వస్తారు అని చెప్పాడా? బబులోను సామ్రాజ్యం అంతరించిపోయింది, మాదీయులు వెళ్ళిపోయారు, పారసీకులు కూడా వచ్చారు, రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి. దానియేలు మాత్రం చూడండి 7వ అధ్యాయంలో ఉంటుంది. 6వ అధ్యాయం 28 చదవండి ఒకసారి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును, దర్యావేషు అంటే మాదీయులు, బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు, బెల్షస్సరు ఈ సామ్రాజ్యం అయిపోతుంది. తర్వాత మాదీయులు పరిపాలనలోకి వస్తారు. మాదీయుడైన దర్యావేషు పాలనలో కూడా ప్రైమ్గా ఉంటాడు. ఆ దర్యావేషు తర్వాత ఎవరు వస్తారు? పారసీకులు పరిపాలనలోకి వచ్చిన తర్వాత 3 రాజ్యాలు మారిపోయినాయి. 3 రాజ్యాలు మారిపోయినాయి, 4 రాజులు మారిపోయారు. దానియేలు మాత్రం ఏముంది అక్కడ? పారసీకుడకు కోరేషు ప్రభుత్వమందు
వర్ధిల్లెను వర్ధిల్లెను వర్ధిల్లెను. శ్రమ వర్ధిల్లబడటానికి కారణం కదా. శ్రమలో దేవుడు కృపా కటాక్షాన్ని అనుగ్రహిస్తే రాజులు పోవచ్చు, రాజ్యాలు పోవచ్చు, నువ్వు వర్ధిల్లటం. ఇప్పుడు చెప్పండి, ఏమని ఆరాధన చేయొచ్చు దేవుడిని? ప్రవ్వా, శ్రమల్లో కూడా నీ కృపా కటాక్షాన్ని అనుగ్రహిస్తున్నావు. చెప్పండి, శ్రమల్లో కూడా కృపా కటాక్షాన్ని ఇస్తున్నావు. ఆయన గనక మొరపెడితే ఏం చేస్తున్నాడు? మరణ శాసనాలు రద్దయిపోతున్నాయి. ఆయన మాట వింటే దీర్ఘాయు వస్తుంది. ఎంతకాలం అంటే దేవుడు అనుమతించిన కాలం వరకు వర్ధిల్లుతూ వచ్చాడు. వర్ధిల్ల చేసే దేవుడు మన దేవుడు. ఎలాంటి దేవుడు? శ్రమలలో కూడా, పరాయి దేశంలో కూడా, ముక్కు మొహం తెలియని వ్యక్తుల మధ్య కూడా వర్ధిల్లటం అంటే మామూలు విషయమా? మామూలు విషయమా? పక్క రాష్ట్రం నార్త్ ఇండియాకి వెళ్ళి మన అజమాయిషి చేయగలమా? వాళ్ళు వచ్చి ఇక్కడ అజమాయిషి చేస్తారేమో, మనం వెళ్ళి అక్కడ ఉండలేము కదా. పరాయి దేశంలో మన అజమాయిషి ఉంటుందా? బానిసలుగా కొనిపోబడి వచ్చిన వ్యక్తులు ప్రైమ్ మినిస్టర్స్గా ఉండి వర్ధిల్లుతారా అంటే వర్ధిల్లుతారు. దేవుని యొక్క కృపా కటాక్షం కనుక ఉంటే. మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పాలి? ఎలాంటి దేవుడు? కృపా కటాక్షాలను అనుగ్రహించి వర్ధిల్ల చేసే దేవుడు అనొచ్చా? కృపా కటాక్షాలను ఇచ్చి వర్ధిల్ల చేసే దేవుడు అని మనం ఆరాధన చేయొచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. నిర్గమాకాండం 18వ అధ్యాయం. నిర్గమాకాండం 18వ అధ్యాయము 4వ వచనం. నిర్గమాకాండం 18:4 చదువమ్మా. నా తండ్రి దేవుడు అమ్మా నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించిననుకొని రెండో వానికి ఎలియేజరు, కింద పేరు ఫుట్ నోట్లో ఏమైనా ఉంది, మోషే మిద్యాన్ దేశానికి వెళ్తాడు. 2 పిల్లలు పుడతారు. ఒక పిల్లోడికి గెర్షోము అని పేరు పెడతాడు. గెర్షోము అని పేరు పెడతాడు. రెండో పిల్లోడికి పేరు పెట్టేటప్పుడు ఒక విషయం గుర్తుకొస్తుంది. ఏమని గుర్తుకొస్తుంది అంటే, దేవుడు ఫరో కత్తి నుంచి నన్ను తప్పించాడు, దేవుడు నాకు సహాయం చేసి ఫరో కత్తి చేతిలో చావకుండా రక్షించాడు, కాబట్టి నా కొడుకు ఏమని పెడతాను? పేరు ఏం పెడతాను? ఎలియేజరు అన్నాడు కదా. ఎలియేజరు అని ఉంది ఆ ఫుట్ నోట్లో. దేవ సహాయము అంటే దేవుడు సహాయం చేస్తాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? నా దేవుడు ఎలాంటి దేవుడు? ఎక్కడి నుంచి సహాయం చేశాడు తెలుసా? కత్తి నుంచి, ఫరో కత్తి నుంచి సహాయం చేశాడు నాకు. ఆయన గనక సహాయం లేకపోతే ఐగుప్తు దేశంలో చచ్చిపోయేవాడు కదా. అవునా కాదా? దేవుని గనక సహాయం చేయకపోతే ఫరో కత్తిలో చచ్చిపోయే వ్యక్తి. అందుకు గుర్తుగా తన కొడుక్కి ఏమని పేరు పట్టుకుంటున్నాడంటే దేవ సహాయం అని పేరు పెడతాడు. అంతేనా? దేవ సహాయమేగా పేరు. దేవ సహాయం అని పేరు పెట్టాడు. ఎవరికి? తన రెండో కొడుక్కి. ఆ మోషే అంటున్నాడు, దేవుడు నాకు సహాయకుడుగా ఉన్నాడు కాబట్టి కత్తివాత అంటే మరణం నుంచి తప్పించబడ్డాను. అంతేనా? ఇంకొంచెం ముందుకు వెళ్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 18. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతన్ని చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మనకు తెలుసు యూదుని సపరేట్గా పరిపాలించుకుంటున్నారు, ఇశ్రాయేల్ని సపరేట్ రాజు పరిపాలిస్తున్నాడు. సొలొమోను తర్వాత రాజ్యం విభాగించబడింది. సపరేట్ రాజులు పరిపాలించుకుంటున్న కాలంలో ఇశ్రాయేలుకి ఆహాబు పరిపాలన చేస్తూ ఉంటాడు. అదే టైంలో యూదా రాజ్యానికి, దక్షిణ ప్రాంతంలో ఉన్న యూదా రాజ్యానికి యెహోషాపాతు పరిపాలన చేస్తూ ఉన్న టైంలో ఎందుకో ఆయనకి మనసు పుట్టి ఆహాబు దగ్గరికి వెళ్తాడు. ఎవరి దగ్గరికి? ఎవరు ఆహాబు అంటే ఉత్తర ప్రాంతపు రాజైన
ఆహాబు దగ్గరికి దక్షిణ ప్రాంతపు యూదారాజైన యెహోషాపాతు వెళ్తాడు. వెళ్ళి వియ్యం అందుకొని అని ఉంటుంది ఆ అధ్యాయం యొక్క స్టార్టింగ్లో. ఆహాబ్ ఏం చేస్తాడంటే తెలివిగా, సరే కానీ ఆ సిరియాతో యుద్ధానికి వెళ్తున్నాను, వస్తావా నాతో అంటాడు. హెల్ప్ చేస్తావా అంటాడు. ఏమంటాడు? సిరియా వాళ్ళతో యుద్ధానికి వెళ్తాను నేను, నాకు హెల్ప్గా వస్తావా యెహోషాపాతు అంటే, మనోడు మొహమాటం కొద్దిగా ఏం చేస్తాడు, వస్తానులే, అసలు నువ్వెవరో అనుకుంటున్నావు, నేను నీ తమ్ముడు లాంటి అన్నట్టు చెప్పుకుంటూ వస్తాడు. తీరా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే, నేనేమో మారు వేషంలో వస్తాను. ఆహాబు చెప్తాడు, ఎంత కుయుక్తో చూడండి, నేనేమో మారు వేషంలో వస్తాను యుద్ధానికి, నువ్వేమో రాజవస్త్రాలతో రావు. ఇప్పుడు శత్రువులు రాజవస్త్రాల్లో ఉన్నవాడిని పట్టుకుంటారా, లేకపోతే మారు వేషంలో ఉన్నవాడిని పట్టుకుంటారా? చెప్పాలి. అంటే ప్రైమ్గా ఎవరిని పెడుతున్నాడు? తనకి ఒక కేడింగా పెట్టుకున్నా, ముందు పోతే వీడు పోతాడు, అంతేనా? నువ్వు రాజవస్త్రాలతో యుద్ధంలోకి వెళ్ళు, నేను మారు వేషంలో వస్తాను అంటాడు కదా. యుద్ధానికి వెళ్ళగానే సిరియా వాళ్ళు చూసి రాజవస్త్రాలతో కనపడ్డాడు కాబట్టి ఈడే ఇశ్రాయేల్ రాజు. దానికి ముందు వచనం చూడండి, 30వ వచనం చూడండి. సిరియా రాజు ఏమంటాడు? మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధం చేయండి, అదములతో యుద్ధం చేయమాకండి. అధికులతోనైనా అదములతోనైనా యుద్ధం చేయదు. మన టార్గెట్ ఎవరు? ఇశ్రాయేలు రాజైన ఆహాబు. మన టార్గెట్ ఎవరు? మధ్యలో మీకు అదములు కనపడవచ్చు, అధికులు కనపడవచ్చు, వాళ్ళు ఎవరిని టార్గెట్ చేయొచ్చు. మన టార్గెట్ ఎవరయ్యా అంటే ఇశ్రాయేల్ రాజైన ఆహాబు. ఆహాబు ఎలా వస్తాడు, ఎలా గుర్తుపట్టాలంటే రాజవస్త్రాల్లో వస్తాడు కాబట్టి గుర్తుపట్టి చంపేయండి అని సిరియా రాజు వాళ్ళ సైన్యానికి ఆజ్ఞ జారీ చేస్తాడు. తీరా ఇక్కడ చూస్తే రాజవస్త్రాలు ఎవరున్నారు? ఇరుక్కుపోయాడా? ఇరుక్కుపోయినట్టేగా వచ్చి ఏదో ఫ్రెండ్షిప్ చేద్దాము, ఏదో చేద్దాం అనుకొచ్చి ఇరుక్కుపోయాడు. ఒక రకంగా చెప్పాలి, అనాలోచనగా వచ్చి ఇరుక్కుపోయి ఉంటాడు కదా. అప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు తనకి? ఎవరు గుర్తుకొచ్చారు? దేవుడు గుర్తుకొచ్చి ప్రార్థన చేస్తాడు. అదే 31వ వచనంలో ఉంది, యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి ఏం చేశాడు? ఏమన్నాడు దేవుడు? నాకు మొర్ర పెడితే నేను ఉత్తరం ఇస్తా, శ్రమలో తోడై ఉంటా, దీర్ఘాయునిస్తా అన్న దేవుడు మొరపెట్టగానే ఏం చేస్తాడంటే యెహోషాపాతుడు తప్పిస్తాడు. అదే ఉంది అక్కడ. దేవుడు అతని యొద్ద నుండి యెహోషాపాతు యుద్ధం చేశాడు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారని లేదు బైబిల్లో. యెహోషాపాతు ప్రార్థన చేస్తే శత్రువుల్ని తొలగిపోయేటట్టుగా దేవుడు చేశాడంట. బతుకు జీవుడా అనుకుంటూ వచ్చాడు యెరూషలేముకి. అదేగా ఉంటుంది 19వ అధ్యాయంలో. దీర్ఘదర్శి అంటాడు, ఎందుకు పోయావు నువ్వు అక్కడికి, భక్తిహీనులతో సహవాసం ఎట్లా చేస్తావు నువ్వు? అదేగా 19వ అధ్యాయం చదవండి. అనాలోచనగా వెళ్ళిన టైంలో వచ్చిన ఆపదలో దేవుడు సహాయం చేయకపోతే చచ్చిపోయేవాడు యెహోషాపాతు, అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, యెహోషాపాతుని ఆపదలో సహాయం చేసిన దేవుడు కదా. సహాయం చేశాడా? చెప్పండి, గట్టిగా చెప్పండి. సహాయం చేసిన దేవుడు. మోషేకి ఫరో కత్తిరించి సహాయం చేసిన దేవుడు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. దినవృత్తాంతాలు, అదే దినవృత్తాంతం 2వ గ్రంథం 32 7వ వచనం. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి, అష్షూరు రాజుకైనను సైన్యమంతటికైనను భయపడవద్దు, విస్మయం అందవద్దు. సహాయం కంటే ఎక్కువ సహాయము కలదు. అష్షూరు రాజు యుద్ధం చేయడానికి వస్తాడు. ఎవరి మీదకంటే హిజ్కియా మీదకి. హిజ్కియా మీదకి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు తన ప్రజలతో హిజ్కియా ఏం మాట్లాడుతున్నాడు? మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు, ధైర్యం విడవద్దు. అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. ఎందుకని అంటే అతనికి కలిగి ఉన్న సహాయం కంటే మనకు కలిగి ఉన్న సహాయము ఎవరా సహాయం? యెహోవా కాదా? అష్షూరు రాజు ఇంటి రాజ్యపు పొలిమేరల్లోకి వచ్చి ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. నేను వాళ్ళని గెలిచా, వీళ్ళని గెలిచా, నిన్ను కూడా ఓడిస్తా, దమ్ముంటే రా చూసుకుందాం, ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. అప్పుడు హిజ్కియా వచ్చి తన ప్రజల దగ్గరికి వచ్చి భయపడమాకండి, మన దేవుడు మన సహాయం చేస్తాడు.
మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. అతని సైన్యం కంటే, అతని కలిగి ఉన్న సహాయం కంటే మనకు కలిగి ఉన్న సహాయము గొప్పది అని చెప్పి ధైర్యము చెప్తే, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, ఒక వ్యక్తి కూడా కత్తిపట్టడు. సైన్యము ఇళ్లలోనే ఉంటారు, రథాలు రథశాలల్లో ఉంటాయి, గుర్రాలు గుర్రపశాలల్లో ఉంటాయి, ఏ ఆయుధాలు ఉండవు. నైట్కి నైట్ ఒక దూత వచ్చి 185,000 మందిని అష్షూరు దండులో చంపి వెళ్ళిపోతుంది. తెల్లారు లేచి చూస్తే శవాలు పడి ఉంటాయి. ఎవరు సహాయం చేస్తుంటారు? దేవుడు నాకు సహాయం చేశాడని తన కొడుకు దేవ సహాయం అని పేరు పెట్టుకున్నాడు మోషే. అరే, అనుకున్న ఆపదలో దేవుడు నాకు సహాయం చేశాడు అని యెహోషాపాతు చెప్పుకున్నాడు. అష్షూరు రాజు వచ్చి ప్రగల్భాలు పలుకుతూ ఉంటే అతనికి కలిగి ఉన్న సహాయం కంటే మనకున్న సహాయం గొప్పది అని చెప్పుకుంటూ వచ్చాడు. అవునా? చివరిగా 2, ఇప్పుడు మన దేవుడు ఎలాంటి దేవుడు? నెంబర్ 1, కృపా కటాక్షాలను అనుగ్రహించి వర్ధిల్ల చేసే దేవుడు. నెంబర్ 2, సహాయం చేసే దేవుడు. సహాయకుడు, హెల్పర్ అంటామా? హెల్పర్. సండే స్కూల్ హెల్పర్స్ ఉంటారు కదా, హెల్పర్స్ లేకపోతే సండే స్కూల్ సక్రమంగా జరుగుతుందా? కంట్రోల్ చేసేది వాళ్ళే, వెనకాలండి బ్యాక్ బోన్ కొండి సపోర్ట్ చేసేది వాళ్ళే. సహాయకులు ఖచ్చితంగా, ఏ పనికైనా సహాయకులు ఖచ్చితంగా కావాలి. నువ్వు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా. దేవుడు కూడా అన్ని సందర్భాల్లో, ఆపద వేళల్లో కూడా అన్ని సందర్భాల్లో సహాయకుడుగా ఉంటాడు. అందుని బట్టి మన దేవుని ఆరాధించాలి. చివరిగా 2 మాటలు చూసి మనం ఆరాధనలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడే ఉన్నాడు. ఎవరు ఎవరు ఎవరి గురించి రాయబడింది ఇది? పేరేంటి? దేవుడి పేరేంటి? అదేం ప్రశ్న బ్రదర్, దేవుడి పేరేంటి అని అడుగుతావు. ఎవరంట శోధనలో మన సహాయం చేసేది? యేసుక్రీస్తు ప్రభు అనొచ్చా? పాత నిబంధనలు ఇప్పుడు మనం చదువుకున్న హిజ్కియాకి, యెహోషాపాతుకి, దావీదు విషయంలో కూడా ఉంటుంది. దావీదు ఎక్కడికి వెళ్ళా దేవుడు సహాయం చేయుచు వచ్చానని ఉంటుంది. నాకు టైం లేదు కాబట్టి చెప్పలేదు. కొండల తట్టు నాకు కన్నులు ఇస్తున్నా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలన కూడా వస్తుంది అంటూ దావీదు. యెహోవా వలన మాత్రమే నాకు సహాయం కలుగుతుంది. దావీదుకి సహాయం చేసిన దేవుడు, హిజ్కియాకి సహాయం చేసిన దేవుడు, యెహోషాపాతుకి సహాయం చేసిన దేవుడు. పాత నిబంధనలు ఏమని ఉంటుంది? యెహోవా అని ఉంటుంది కదా. అంటే తండ్రి అయిన దేవుడు. ఇక్కడ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనొచ్చా? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడే. నాకు శోధనలు వస్తున్నాయి ప్రభువా, నీకేం తెలుసు ఆ టెంప్టేషన్స్ గురించి అనొచ్చా దేవుణ్ణి? అబ్బాయి, నేను కూడా వచ్చానురా, ఆ మార్గం నుంచి వచ్చాను, నేను కూడా శోధించబడ్డాను, కానీ పాపం చేయలేదు. గుండె నొప్పి యొక్క పెయిన్ ఎవరికి తెలుస్తుంది బాగా? డాక్టర్ తెలుస్తుందా? డాక్టర్ సిమ్టమ్స్ మాత్రమే చెప్తాడు. ఆ సిమ్టమ్స్ బట్టి వీడికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఇతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పగలడు. ఆ పెయిన్ని ఎవరు బాగా అర్థం చేసుకోగలరు అంటే ఇంకొక గుండె నొప్పి వచ్చిన వ్యక్తి మాత్రమే. అవునా? ఇంకొక గుండె నొప్పి వచ్చిన వ్యక్తి మాత్రమే ఆ పెయిన్ అర్థం చేసుకోగలడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటున్నారు, మీకు శోధనలు వస్తాయి, నాకు వచ్చాయి, ఆ బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి మీకు శోధనలు ఏం చేస్తాను చెప్పండి, ఏం చేస్తాను? హెల్ప్ చేస్తా అంటున్నాడు. సహాయకుడు. శోధనను జయించడానికి వస్తున్నాయి ఆ శోధనలు. అబ్బే అవేంటో మాకు తెలియదు అంటారా? ఆత్మీయంగా చచ్చిపోయావని అర్థం. ఆత్మీయంగా నువ్వు ఎదుగుతున్నావు అని చెప్పడానికి గుర్తేంటంటే ఎల్లప్పుడూ అనుక్షణం వస్తాయి శోధనలో. అనుక్షణం ఏదో ఒక అవకాశం. అపవాది ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు నిన్ను శోధించడానికి, నిన్ను పడగొట్టడానికి, దేవుడి నుంచి నిన్ను డైవర్ట్ చేయడానికి. ప్రతి అవకాశాన్ని గర్జించు సింహం వలె అనుందా, ఎవరిని మృంగుదమా అని. వాడికి ఒక టైం ఉండదు. 8 hours డ్యూటీ చేయడు వాడు, 24 hours డ్యూటీ. 24 hours 7 into 365 days వాడి డ్యూటీ. ఎప్పుడు ఏ అవకాశం వస్తే పడగొడదామా. వాడికున్న ప్రధాన అస్త్రం, దేవుడి నుంచి తప్పించడానికి ఉన్న ప్రధాన అస్త్రం ఏంటంటే శోధించబడటం. అలాంటి శోధనలు వచ్చినా ఆ శోధనలు నేనేం చేస్తాను? నీకు సహాయం చేస్తాను. ఇప్పుడు ఎవరు మన దేవుడు? ఎలాంటి దేవుడు?
శోధనలో సహాయం చేసే దేవుడు. చివరిగా ఒక మాట చూసి ముగించుకుందాం. రోమాపత్రిక 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగలతో ఆ ఆత్మ ఎవరు ఈయన? పాత నిబంధనలో తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుకున్నాం. అతను సహాయం చేస్తాడంట. ఇంతకుముందు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు శోధనలో సహాయం చేస్తాడంట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? మన బలహీనతలను చూసి యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి తానేం చేస్తున్నాడంట? మన పక్షాన మన ఇంటి పక్కన వ్యక్తికి సీఎం తెలుసు అనుకోండి, నువ్వు కష్టాల్లో ఉన్నావు. తను ఏమన్నాడంటే, ఇంటి పక్కన వ్యక్తి ఏమన్నాడంటే, సీఎం మా ఫ్రెండే ఈరోజు మన ఇంటి ముందు నుంచి వెళ్తున్నాడు, ఇంటి ముందు నుంచి వెళ్ళేటప్పుడు మీ ఇంటి దగ్గర ఆపుతా, నీ రిక్వెస్ట్లు ఏంటో చెప్పుకో, నీ కష్టాలన్నీ ఆయనకి చెప్పుకో, తీరుస్తాడు అన్నాడు అనుకోండి. సీఎం గారు ఇంటి ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళంగానే ఈ వ్యక్తి ఆయన చూసి మాటలు రాలేదు అనుకోండి, అంత పొజిషన్లో ఉన్న వ్యక్తిని చూడగానే సడన్గా మాటలు రాకుండా ఏం చెప్పాలో అర్థం కాక మాటలు తడబడతా ఉన్నప్పుడు చెప్పు నీ రిక్వెస్ట్లు ఏంటో చెప్పుకో అని పక్కన వ్యక్తి చెప్తా ఉండంటే ఇతను చెప్పలేకపోతున్నాడు అనుకోండి. అప్పుడు ఆయన రిప్రజెంటేటివ్ ఏం చేస్తాడు? అయ్యా ఈయన పరిస్థితి, ఈ కష్టాలు ఉన్నాయి, అందుకొరకు నేను ఆపాడు, కొంచెం ఏదైనా సహాయం చేయవచ్చు కదా అని నా తరపున ఈ వ్యక్తి రిప్రజెంటేటివ్గా చేస్తే నేనేమనుకున్నా, అమ్మయ్య నేను చెప్పలేకపోయినా అతను చెప్పాడు, అతను కన్వే చేశాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం చేస్తాడంట, మనం చెప్పలేకపోయినా ఆ విషయాల్ని తండ్రి అనే దేవునికి కన్వే చేస్తాడంట. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో కన్వే చేస్తాను, దాన్ని ఏమంటాడంటే సహాయం చేస్తానని చెప్తున్నాడు. చెప్పండి, మన దేవుడు ఎలాంటి దేవుడు? కృపా కటాక్షాలను అనుగ్రహించి వర్ధిల్ల చేసే దేవుడు. సహాయం చేశాడు. ఎవరికి చేశాడు? మళ్ళీ రిపీట్ వద్దు. పాత నిబంధనల కాలంలో సహాయం చేశాడు. క్రొత్త నిబంధన కాలంలో కుమారుడైన యేసుక్రీస్తు వారు శోధనలో సహాయం చేస్తూ వచ్చాడు. ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు, మన పక్షాన విజ్ఞాపన చేయుచు సహాయం చేస్తున్నాడు. ఇలాంటి దేవుని ఏం చేద్దాం? ఆరాధన చేద్దాం. ప్రభువా నువ్వు సహాయకుడిగా ఉన్నావు, నువ్వు సహాయం చేసే దేవుడు. మన జీవితాల్లో సహాయం చేయలేదు దేవుడు. ఎన్ని సందర్భాల్లో సహాయం చేస్తుంటాడు, ఎన్ని సందర్భాల్లో ఎన్ని ఆపదలు తప్పించుంటాడు. ఇక ఇక్కడ అయిపోయింది నా లైఫ్ అనుకున్న సందర్భాల్లో ఎన్ని సందర్భాల్లో దేవుడు హెల్ప్ చేయలేదు. నాకు సహాయము ఇక ఎవరు చేయరు అనుకున్న సందర్భంలో ఏదో దిక్కు నుంచి నీకు సహాయం రాలేదు. వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మనకి రక్షణ, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరుస్తాను, నా రక్షణ అతను చూపిస్తాను. దేవుడు రక్షించి సహాయం చేయలేదా? ఈ లోకంలో ఎంతమంది రక్షణ లేకుండా లోకంలో ఉన్నారు, అన్యులుగా ఉన్నారు. దేవుడు చేసిన గొప్ప హెల్ప్ ఏంటి? మనకి రక్షణ కాదా? రక్షించి సహాయం చేయలేదా? అలాంటి దేవుడిని మనం ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి సహోదరుల్లో నుంచి ఒకరు, సహోదరుల్లో నుంచి ఒకరు అలా మార్చి మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. విన్న వాక్య భాగం ప్రకారంగా దేవుణ్ణి ఆరాధిద్దాం. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో దేవుణ్ణి నువ్వు